యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 728వ పేజీ. కొలనూలు చేత పట్టుకుని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పిల్లలు కొంచెం సైలెంట్ చేయండి అమ్మా, ఆ మాటలు లోపలికి వెళ్ళిపడుతున్నాయి కదా. తల్లులు ఎవరు లోపలికి తీసి తెచ్చుకోండి. అలాగేం తేలేదా? ఫుడ్ బిస్కెట్లు అయిపోయింది అప్పుడే. మరి కొంచెం పెంచాలి పోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన చిన్నప్పుడు అంటే తాటిసారి 3 గంటలు వచ్చేసేది. 3 గంటలు మెటీరియల్ కావాలంటే 300 కావాలి. అయ్యా ఏదంటారు అర్థం అవట్లేదు. అలా అయితే జాషువా గారు దేవుడికి స్తోత్రం. ఏమండి మంచిది. ఆయన ఉద్దేశం ఇప్పుడు పెట్టద్దు, సాయంకాలం స్పెషల్ పెడదాం అంటున్నమాట. దేవుడికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుని గాక. మంచిది. యెహెజ్కేలు గ్రంథంలో బయటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి అమ్మా? ఇప్పుడు తెచ్చుకోకూడదు, ముందే సిద్ధపడి రావాలి. వాక్యం ఉంటే బయటికి వెళ్తారా ఏంటి? శ్రద్ధగా వాక్యం వినండి. బాల్యం నుంచి మన పిల్లలకి దేవుడిలో కూర్చోబెట్టి భయం పెట్టో నయానుభవం భయాన్ని వారికి వాక్యం వినిపించాలి అవుతా అండి? వినిపించాలి. అలా చేస్తున్నారు. బయటకు గోల కుదిరితే ఎలాగా వాళ్ళకి ఏదో విధంగా కొంచెం ఇబ్బంది పడినా పక్కలు 4 సార్లు తిట్టుకున్నా తప్పలేదు. ఇక్కడ బయటలో తిట్టుకున్నా పక్కలు తిట్టుకోరండి. ఏం పెంచుతామా మాయిదారు పెంపకం అన్నప్పుడు ఇక్కడేమనుకుంటే ఇంటికి వెళ్ళాలి దేవుని దగ్గర ఆడా. దేవుని స్తోత్రం. మళ్ళా వారం అబ్బా ఎంత బాగా పెంచుతున్నా వాళ్ళే అంటారు. ఏమంటలేదు మీకు ఎప్పుడే ఎక్కడో తగిలేస్తుందండి. దేవునికి స్తోత్రం. పిల్లలు పెంచడానికి ఎన్నో తినాలంటే అది దేవునికి స్తోత్రం. మనల్ని పెంచడానికి మన తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పెట్టి ఈ వయసులోకి ఎదిగి ఉన్నాం. అవునా కదా? దేవునికి స్తోత్రం. పెద్ద ఏదో మన పిల్లల కోసం ఇబ్బంది పడద్దు. మన తల్లిదండ్రులు మనం ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టినోళ్ళనే. ఆమె అంటలేదు ఎవరండి, మీరు బాగా అలాగే పెరుగుతున్నారు, సరైనగా పెరిగిపోయారు అన్నమాట. నేను అలా కాదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచి సమయంలో యెహెజ్కేలు గ్రంథంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఇది. ఏంటి ప్రత్యేకమైన అధ్యాయం? ఇక్కడ ఒక ఏమండి మందిరం ఉన్నది. ఆ మందిరానికి ఒక గుమ్మం ఉన్నది. ఏమండి ఆ గుమ్మము తూర్పుగా ఉన్నది. ఆ తూర్పు గుమ్మం దగ్గర ఒక బలిపీఠం ఉన్నది. ఏమండి తూర్పుగా చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి దేవునికి మహిమ కలుగును గాక. అదొక మహిమ గల మందిరం. ఏమండి ఆ మందిరానికి ఏముంది? ఒక తూర్పు వైపున గుమ్మం ఉన్నది. మందిరంలో బలిపీఠం ఉన్నది. ఆ మందిరంలోంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఎక్కడికి? బయటికి వచ్చేటప్పుడు నీళ్లు ఎక్కడైనా సరే ఏమండి నీళ్లు ఖచ్చితంగా గడప తడిసే వస్తుంది, గడప మేంచే వస్తాయి. కానీ గడప కింద నీళ్ళు వస్తాయి మన సాయం లేకుండా. ఇప్పుడు నిండా నీళ్ళు నింపేసామండి. ఇప్పుడు ఈ గడపను బరాబరి మొత్తం ఇళ్ళ చర్చంతా నీళ్ళతో నింపేసాం. బయటికి నీళ్ళు ఎక్కువ పోసి కొద్ది ఎలా వెళ్తాయండి? గడప కింద నుంచి వెళ్తాయా? గడప పై నుంచి బయటకు కొడుకుతాయా? అమ్మాయి అర్థమైంది. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ నీళ్ళు ఉబ్బుకుతూ ఉన్నాయి. కానీ ఎంత నీరు ఉబ్బికినా సరే ఆ అంత నీరు కూడా అంటండి చూడండి, ఆ మందిరం నుంచి వచ్చిన నీరు ఆ బలిపీఠం పక్క నుంచి వస్తున్న ఆ నీరు అంటండి ఏమంటే బయటికి ఎలా వస్తుందంటే గడప మీద నుంచి బయటకు రావట్లేదు, గడప క్రింద నుంచి బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం. ఇదే దైవ క్రమం అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ మహిమ గల మందిరంలోంచి జీవము గల దేవుని వాక్యం బయటికి ప్రభు రిలీజ్ చేస్తున్నాడు. చేసినప్పుడు ఆ నీరు ఏమండి గడప పైనుంచి రావట్లేదు, గడప కింద నుంచే నీరు వస్తుంది. ఆ గడప కింద నుంచి వచ్చిన నీరు బయటకు వచ్చేసరికి అది ఏమైపోయిందంటే ఒక పెద్ద మహా
నది అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ నదికి ఒక ప్రత్యేకత వచ్చింది, ఆ నదికి ఒక ఆధిక్యత వచ్చింది. ఆ నది అనేక మంది బ్రతికిస్తుంది, ఆ నది అనేక మందికి జీవనోపాధి కలిగిస్తుంది, ఆ నది అనేక మందికి ఏమండి జీవితాన్ని కడుతుంది. ఆ నది పక్కన ఉన్న చెట్లు నెల నెలలకి కాయలు కాస్తున్నాయి. నిజంగా ఆ నది పక్కన ఉన్న చెట్లు ఏమండి కేవలం నెల నెల మనకి భౌతికమైన సదుపాయాల కోసమే కాదు, కానీ అక్కడ ఉన్న చెట్లు అంటే కొన్ని చెట్లు ఔషధ గుణం చెట్లు అంటండి, వారికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాయి. చెప్పడం దేవునికి స్తోత్రం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చప్పటి కూడా మీ అందరికీ వందనాలు. ఎందుకంటే మీరు కొట్టిన చప్పటి ఎలా ఉన్నా చెప్పనా, సెపరేట్గా ఉన్నాయి. అలా కొట్టకండి, ఇష్టం సైలెంట్ కూరుకోండి. కానీ కొట్టిన చప్పటి రెండైనా మనం చప్పట్ల మట్టికి మంచికి దేవదేశం గారు అడిగారు, మనం చప్పట్లు కొడితే మన చప్పట్ల మట్టికి సైతం గారు తలకి ఏమైపోవాలంటండి, అర్థమైందంటే ఆ తలకే సిరిగి చేసుకో. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే సరే మనం చప్పట్లు కొట్టినప్పుడు సబ్జెక్ట్గా అసలు మంది ముప్పు లేకపోతే నచ్చదాయే. లోపల 150 కొట్టినాం రీడింగ్, బీబీ రీడింగ్ పోతే పోతాం ఫాస్ట్ గారు ఏడు మంచి దేవునికి స్తోత్రం. ఏమండి కాబట్టి గమనించండి, ఇక్కడ ఈ బలిపీఠ చూస్తున్న నీరు, గడప కింద చూస్తున్న నీరు ఏమైందంటే ఒక మహానది. దేవునికి స్తోత్రం. ఆ నీటిలో ఏమండి ఇక్కడ దేవాది దేవుడు తన దూరం ద్వారా కొలనులు ఇచ్చి, ఒక టేప్ ఇచ్చి మన భాషలో ఒక కొలతనిచ్చి, ఏమండి ఒక కర్రనిచ్చి 1000 మూరల కొలువు అని 1000 మూరల కొలిచేసరికి అంటండి ఏసుకెళ్ళి నడిపించేసరికి అక్కడ మరి అక్కడికి ఆయన ఎంత వచ్చిందంటే అక్కడ లోతు ఎంత వచ్చిందంటే నీటిలో 1000 మూరలు నడిపించేసరికి అక్కడ లోతు ఎంత వచ్చిందంటండి శీలమండలం ములిగి ఎంత లోతు వచ్చింది. అందరూ ఆకిస్తున్నారండి, తెలిసిన వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ గడప కింద నుంచి నీళ్ళు బయటకు వస్తున్నాయి. ఇది చాలా మర్మం. మనం ఎప్పుడు కూడా ఏమండి కాలుతో గడప దాటొచ్చు, కానీ ఆత్మీయంగా చూస్తే ఈ వాక్యం ఏంటో తెలుసు, ఈ గడప ఏంటో తెలుసా అండి? దైవ నియమం. దేవుని స్తోత్రం. దైవ నియమాన్ని ఎప్పుడు మనం ఉల్లంఘించకూడదు. హల్లెలూయా. ఉపదేశ క్రమాన్ని ఎప్పుడు మనం జబదాటకూడదు. ఆమె అన్నట్టుగా, ఎందుకంటే మనం ఎంత గొప్ప అపోస్తుల సేవకమైన విశ్వాసులైనా సరే, ఇంకా మోస్ట్ రెవరెండ్, ఇంకా 22 ఎన్నైనా పెట్టుకున్నా సరే వాటి విరుద్ధంగా పెట్టుకోవాల్సిన పేర్లు అయ్యి రెవరెండ్ 62 బిషప్ పెట్టుకోవచ్చు. బిషప్ అంటే మాట అర్థం అని తెలుసా అండి? అధ్యక్షుడు. అపోస్తులు పెట్టుకోవచ్చు, కానీ అవి పెట్టుకోవచ్చు చాలా మంది. రెవరెండ్ 22 అలా అవలే. దేవుడి స్తోత్రం. రెవరెండ్ అనే మాట అర్థం ఏంటి? ఎవరైనా ఒకవేళ రెవరెండ్ జపం చేసేసి వాక్యం చెబుతారు అన్నాడా, అట్లా వచ్చాడు. అవసరం కొన్ని సార్లు ఆయన దగ్గర నుంచి అయ్యోదని అంటే తీసుకో, ఇంకొకటి తీసుకో, అలా ఎదుగుని మీటింగ్ బోర్డు ఉన్నాయి. దేవుని స్తోత్రం. సేవకుడు అంటే ఆశామాషి అండి. ఎందుకంటే చూడండి, మనం చెప్పినట్టు సేవకుడు ఇప్పుడు ఏంటో పైనుంచి ఎలా జీవితాలు నడుచుకునేవాడే, దానికి మనం సహకరించేవారే. చెప్పండి, దేవుని బిడ్డలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. అయ్యా 8 అయిపోయింది అయ్యగారు, 8 అయిపోయింది, 8కి మీకు మైక్ ఇస్తా ఉన్నాం, మీరు వచ్చేసారంటే కాఫీ తాగుతున్నాను కూడా తాగేక తీసుకుంటానన్నాడు. ఏమంటాను? దేవుని స్తోత్రం. మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను ఊరుకోక అయ్యా మరి నేను ఇంటికి ఇద్దాం అనుకున్నాను ఏంటంటే లేదు నా టైం ఎక్కడైనా 8:30. దేవుడు నన్ను వాడుకున్నారు. దేవుడు ఒక నూతన ప్రదేశం కొన్ని నాకు నేర్పించాడని అయ్యగారు చెప్పి వెళ్ళా. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలంటే వచ్చిన పాస్టర్ గారు అన్నారు, ఇవాళ అయ్యారు ఎలా వాక్యం చెబుతున్నాడు. ఎందుకంటే చాలా బలహీనంగా ఉన్నాడు ఆయన. అసలు పడుకుని చాలా ఆయనకి రెస్ట్ తక్కువైపోయింది. మీటింగ్ పెట్టాను పాస్టర్ గారు, కొంచెం ఎక్కువ ప్రార్థన చేయండి. ఏమో అయ్యగారు చాలా వీక్గా ఉన్నాడు, ఏంటి ఎలా చెబుతాడని వచ్చిన వాళ్ళకి సేవలు అన్నారు. కానీ మన వీక్నెస్ మన వరకే, కానీ దేవుని నడిపిస్తే ఎలా ఉంటుందంటే దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ గడప కింద నీళ్ళు అంటే ఈ నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం, ఈ గడప దైవ నియమానికి. ఈ రోజున ఎంత వాక్యం తెలిసినా మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలంటండి? గడప కిందే ఉండాలి. అనగా దేవుని ఆజ్ఞల క్రిందే మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం. దేవుని నియమాల ప్రకారమే బ్రతకాలి. ఉపదేశ క్రమం ప్రకారమే మన భక్తి జీవితాన్ని మనము కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఎలా పడితే నాకు మేస్త్రి గారు నా ఒకరు చెప్పేది ఏంటి, నాకు అన్నీ తెలుసు, నాకు ఇంట్లో అక్కడ 10 గంపలు ఎక్కడ తీసుకున్నాయని చెప్పేసి అడ్డదిడ్డంగా కట్టే ఇల్లు ఉంటుందండి. కొంతకాలం బాగానే ఉంటుంది, తర్వాత ఇక మనం తిట్టిన వాళ్ళైనా తిట్టుకోవాలి ఎవరు కూడా. దేవుడు అలా ఎక్కువ తిట్టించుకోవాలి. దేవుడు గమనించండి. ఏమండి ఈ రోజున వాక్య ప్రకారం బ్రతుకుతున్న మనం
ఏమండి మనలో ఎంత వాక్యం ఉన్నా సరే, వాక్యానుసారం జీవించినా సరే, దైవ నియమ ప్రకారం బ్రతికే మనం అనేక మందికి దీవెనగా మారుదుము గాక. ఇప్పుడు ఈ దైవ నియమానికి లోబడి గడప గది నుంచి బయటకు వచ్చిన నీరు ఏమండి ఎంతమందికి ఎన్నో ఉపయోగాలకు మారిందో తర్వాత మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని మందిరంలో దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మనము ఒక నియమము కింద బ్రతుకుదుము గాక. దేవునికి స్తోత్రం చెప్పగలగాలి. అందరూ కూడా ఎలా పడితే అలా బ్రతకడానికి ఇష్టం ఉందండి. మనకి అధికారం ఉందా? మన సబుద్ధిని ఆధారం చేసిన అధికారం ఉందా? మన సొత్తుగా మనం బ్రతకడానికి అధికారం ఉందా? అసలు యేసు ప్రభువుకే లేదని. ఎందుకంటే నేనేం చేసినా నా తండ్రి మహిమార్థమే, నా అంతా నేనేమి కూడా ఇప్పుడే చెప్పలేదండి. అలా చెబితే ఆయనకే వ్యాల్యూ ఉంటుంది సార్. కుమారుని ఎవరు పొగుడుతారు? నా అంతా నేనేం చేయలేదు, నా తండ్రి మాట తండ్రి తండ్రి అంటారంటే మీరు అలాగా మీ దేవుడా అంటే అది దైవని. దేవుడి స్తోత్రం. లేఖనానుసారంగా లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. దేవుడికి స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒకసారి నీళ్ళు బాప్తిస్మం ఇచ్చినప్పుడు, అయ్యా మీకు నేను బాప్తిస్మం ఏంటయ్యా, మీరే నాకు బాప్తిస్మం ఇవ్వాలని యోహాను టెన్షన్ పడ్డా పడలేదని అక్కడ నీతి యావత్తు ఇలాగో జరగదు. యాక్చువల్గా అయితే ఏమండి యోహాను మన పుట్టినాడు, నా కోసం పుట్టించాడు మా తండ్రి ఆయన్ని, నేను ఆయన బాగా నాకు చాలా గిల్టీ ఫీలింగ్ అని గొట్టెక్కలేదు. ఆయన భయపడినా సరే నీతి యావత్తు ఇలాగూ ఇలా జరగాలని తండ్రి ఆదేశించాడంటే ఆయన చెప్పాడు. మనం బ్రతకాలి నువ్వైనా నేనైనా. దేవుడికి స్తోత్రం. అదే గడపని ఉంటామండి. దేవుడికి స్తోత్రం. లోపల ఉంటాయి, గడప దాటకూడదు అంటాడు, అది లోక సంబంధంగా. కానీ రోజున ఏమండి ఈ గడప అనేది దైవ నియమానికి, దైవ ప్రత్యక్షతలకి, దైవ ఉపదేశానికి ఉపదేశం సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎన్నో నేను ప్రవహిస్తున్నాయి మందిరంలో బలిపీఠం దగ్గర నుంచి. కానీ అన్ని ఒక్క చుక్క అయినా గడప నుంచి బయటకు వచ్చిందండి. మాట్లాడాలి అని మళ్ళా ఇంకొక మాట ఎక్స్ట్రా నేను మాట్లాడక్కలేదు, మీరే మాట్లాడాలి. దేవుని స్తోత్రం. ఒక్క బొట్టైనా ఒక 100 ఏదంటారు కదా, ఎన్నో గ్యాలలు, కొన్ని గ్యాలలు వాటర్ అయినా, కొన్ని నీళ్ళు గడిపించి వచ్చి నీళ్ళు ఒక ఎక్కడైనా నీరు ఉందంట కదా. ఒక క్రమం, ఒక నియమం, ఒక వడబడిగా కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవులమైన మనం ఎలా పడితే బ్రతకడానికి, నచ్చినట్టు ఎదిగిపోవటానికి, ఇష్టం వచ్చినట్టు దైతకలాడటానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎంత గొప్పగా ప్రభువులో బ్రతికి వాడబడి ఆయన ఎంతగా కనపట్టి మహిమపట్టి భుజాల మీద ఊరేగినా సరే మన పెత్తనము కుదరదు. అదే క్రైస్తవ్యము. నచ్చలేదు కాబట్టి మీరు అల్లు చెప్పకుండా నేనేం బాధపడను, చెప్పద్దు. దేవుడికి స్తోత్రం. బలవంతంగా చేయకు, మత మార్పు చేసి నా మీద ఎందుకు పెట్టడం. దేవుడికి స్తోత్రం. దేవుడులారా అంటే ఉత్సాహం వెంటనే రావాలి పాయింట్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఎదురుకెళ్దాము. ఇక్కడ గొప్ప నది అయిపోవడానికి కారణం ఏంటంటే ఆ నీరు దేవుడి మందిరంలోకి వచ్చిన, బలిపీఠం దగ్గరికి వచ్చిన, గడప క్రింద నుంచే బయటకు వచ్చింది. దేవుడికి స్తోత్రం. మనం ఈ రకానికి చెందిన వారైనా, లేకపోతే జంపింగ్ ఇంటూ హైలైనట్టుగా గొంతులు వేసే రకమా, ఈ ఉపదేశం ద్వారా ప్రభు మనం సరిచేయగా. ఒకవేళ కప్పు గొంతులు వేస్తున్నామేమో, కుప్పు గొంతులు వేస్తున్నామేమో, ఉపదేశాన్ని పక్కన పెట్టేసి మనకి నచ్చినట్టుగా ఏమండి తారుమారని ఏమంటే ఒకవేళ మనకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నామేమో. మార్పు చెందునుగాక. మన జీవితాన్ని ఉపదేశం ప్రకారం అయ్యో ఉదయకాలం వాక్యం చదివాను, అయ్యో అలాగే బ్రతుకుతున్నాను కదా, తప్పు చేసి చెప్పేసి ఆ బైబిల్ అక్కడ మూసేసి వెంటనే బైబిల్ చదువుతున్న వాళ్ళకి ఏదైనా మాట్లాడితే వెంటనే ఏం చేయాలంటే అక్కడ మోకరించాలి. ఉదయకాలం బైబిల్ చదువుకుంటారా మీరు అందరూ? భక్తులందరూని చదువుతున్నారండి? చదువుచున్నందరూ చదువుతున్నారా? అమ్మ చదువుతున్నారా? ఒక మాట ఏదైనా వచ్చింది అనుకోండి, ఇక టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి ఆఫీస్కని, దాన్ని అక్కడ ఇగో అమ్మ పడిగో అలాగా సభ్యుడి బిడ్డలా ఇసిరే కదా. ఏమండి చాలా మంది బైబిల్ నాకు తెలుసు అనుకుంటున్నారండి. మన సంఘంలో లేదు, ఇంకా అర్థం చేయడం తయారవ్వలేదు. కానీ అమ్మా ఇగో నా మాటను వెళ్ళలేదు చెప్పేసి ఒక పిల్ల మాటిగా బైబిల్ చూపిద్దాం పాపం. చెప్పులు ఇసేసినట్టుగా, టపాలు ఇసేసినట్టుగా, ఇంట్లో బంగారం దుడ్డులు ఇసేసినట్టుగా మీకు బైబిల్ ఇస్తే దాన్ని అమ్మ మాకు బట్టి చేయమంటమ్మా సరే ఇస్తానే 150 రూపాయలు కొనుక్కుంది. కానీ ఏంటంటే అదేదో దేవుడి స్తోత్రం. దేవుడిలాగా చూడండి, కొంతమంది కోపం ఎక్కడ చూపిస్తారంటే బైబిల్ మీద చూపిస్తారు. అది వారి చేతకాంతనం అంటాను, అది వారి అమాయకం అంటాను. కానీ ప్రభు క్షమించును గాక. ఏదో తెలియని వాడు బైబిల్ ఇస్తే తెలియని వాళ్ళు దాన్ని ఏదో ఒక తలగడిగా చేసుకుంటే పర్లేదు. కానీ తెలిసిందేమో దాన్ని ఒక ఏదో ఇసుకలాగు తెలుసండి అందరికీ. హల్లెలూయా.
అందరూ అక్కడి నుంచి వచ్చినోడే కదా ఎర్రబస్సులకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడంటే బస్సు కార్లు అన్నీ కానీ దేవునికి స్తోత్రం. ఎర్రబస్సుకి వచ్చాము, ఎర్రబస్సులు లేవు, అన్ని కలరకరలు వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు రాకడ సిద్ధపడిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఏం గొప్పడబాకండి ఏమండి, మన అన్నిటికీ పునాది అదే, బస్సే. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నడిపించేది ప్రభు అయిన యేసుక్రీస్తు. గమనించండి, ఇక్కడ నేను ఎదురుకి వెళ్ళబోతున్నాను. ఏమండి, గడప కింద నుంచి వచ్చిన నీరు ఏమైందంటే మహానదిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఓటే కానీ గడప కింద నుంచి బయటకు వచ్చిన ఆ నీరు క్రమేణా ఒక నదిగా మారిపోయింది. ఈ రోజున మీ స్థితిగతులు మొదట కొద్దిగా కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే అది సరే ఇల్లే లేదు, అది రోజే కాదు, అది ఏం తెలుసా, చదువు సంజయం మగానికి అని ఎవరైతే మనం ఒక ఓటగానో ఒక పుల్లగానో ఒక కంట్లో ఉన్న నలకగానో తీసిపడేస్తున్నారో వారి భోజన వంగి ఏమవుతారంటండి, మీ దేవుడికి మహిమ కలుగుతుందా కానీ వందనం చేసే రోజులు రాబోతుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే గడప కిందకి వచ్చిన నీరు, ఆ ప్రవాహము ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అది ఓటే, ఇప్పుడు చిన్న ఓటే అది. కానీ రాను రాను గడప కింద నుంచి ప్రయాణం చేసి 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 ఏమైపోయిందంటే కొంతకాలానికి అది బయట మహానదిగా మారిపోయింది. ఆ నది ఏమండి సముద్రాన్ని మార్చేస్తుంది, పల్లపు స్థలాలు మార్చేస్తుంది, మురుగుంటలు మార్చేస్తుంది, బురద స్థలాల్లో ప్రవహించి ఏమండి అక్కడ నదిని శుద్ధి, ఆ సముద్రాన్ని కూడా శుద్ధి చేస్తుంది. దేవుని స్తోత్రం. సముద్రాన్ని ఎక్కడైనా ఎవరైనా శుద్ధి చేయగలుగుతారండి? కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన నది ఏం చేస్తుందంటే చూడండి, సముద్రంలో ఉన్న ఆ అపవిత్రతను దాని యొక్క గుణ లక్షణాలు కూడా మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ నది ఎవరో కాదు, జీవజీవన ఓటైన మన ప్రభు అయినా ఆ ఓటు ప్రభు యేసుక్రీస్తు వారి. ఆయన నువ్వు కలిగి ఉంటే కనుక అంటాడు కదా సమరస్తుడితో, ఈ నీళ్ళు త్రాగువాడు ఇప్పుడు మళ్ళా దప్పినాడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు వానలో ఊరిన ఒక నీటి ఓట బొగ్గగా ఉంటాను, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవనకై ఊరిన ఒక బొగ్గగా వారిలో ఉండుగాక. దేవుని స్తోత్రం. మాటి కదా దూరం వెళ్ళటం ఎందుకు? ఆయన ఒక జీవ కోట, ఆయన కలిగి ఉంటే కనుక ఆ జీవజలాన్ని నువ్వు స్వీకరించగలిగితే కనుక నిన్నే ఓటగా మార్చును గాక. ఓటగా ఉన్నవారిని ఓటగానే ఉంచుతాడండి. యోసేపు ఫలించడి, ఎక్కడ ఫలించాడని నీటి ఓట దగ్గర అలాగే ఉన్నాడండి యోసేపు. అతని రెమ్మలు గోడలేకి ఏం చేసింది ఏంటండి, గోడలు ఆపలేకపోయినంత ఫలించింది. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలంగా దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఏమండి మన ఆత్మీయత మన ఆశీర్వాదం ఎవరు ఆపలేకుందురుగాక. ఆయన ఉపదేశం కింద నువ్వు బ్రతకగలిగితే, ఉపదేశం కింద ప్రయాణం చేయగలిగితే, ఆయన అధికారానికి ఒప్పుకొని తల వంచుకుని ఆయన అధికారానికి నువ్వు సాగిలపడితే మనం దేవుడి మాట అంటావేంటి, ప్రతిదానికి ప్రార్థన అంటావేంటే అని ఎదురు తిరిగేవారు బోల్డ్ మంది ఉంటారా అండి? మాట్లాడి ఇసుకునే వాళ్ళు ఉంటారా అండి? అతమాను పాస్టర్ గారు ప్రార్థన చేయించుకోవాలా? చేయించుకో. దేవుని స్తోత్రం. మెల్లగా అన్నారు పాస్టర్ గారు, చెప్పండి, చేయించుకోవాలి. మాట్లాడలేదు, ప్రతి దానికి చేయించుకోవాలి. ఇంకొక మాట చెప్పనా, మన ఇంట్లో ఏ చిన్న వస్తువు కొనుక్కున్నాను, మన పాస్టర్ గారు 6,000 మిక్సీ కొనుక్కున్నాడు. ఆయన ఇద్దరు సేవకులు పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు. నేను అన్నాను, నాకు తెలుసు ఆయన రెస్పాండ్ ఎలా ఉంటుంది, 6,000 వస్తువులు ఇద్దరు పాస్టర్లు అవసరమా అన్నాను. నేను 6,000 వస్తువులకు 6 తిందాం ఉన్నాను పాస్టర్ గారు. సమయం కొట్టాడు, నేను జోగ్గా అన్నా సమయం కొట్టాడు ఆయన. 6,000 రూపాయలకి వస్తువు కొనుక్కున్నాను, 6 పిలవాలి ఏమండి, పిలిచి ప్రార్థన. అది వెంటనే పాడైపోయింది అనుకోండి, పర్లేదు. ఒక 6 సంవత్సరాలు పాడేది ఏముంటుంది, 150 రూపాయలకి చెట్టకూడదు అన్నది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఇది లేక, మా సంఘంలో ఇది లేక విశ్వాసులు సిస్టరో మిక్సీ పెట్టారు, మన పాస్టర్ గారు మామ ఇచ్చేయాలి కొట్టేస్తాడు అంటారంటండి. వాస్తవం చెప్పండి, అతమానమైన వస్తువులు వాడతారనుకోండి, కొనుక్కోవచ్చు కదా, చిత్రవత్ని కొనుక్కోవచ్చు కదా, ప్రీతి మిక్సీ కొనుక్కోవచ్చు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఒకసారి అడిగితే అపమానిస్తానండి, కొనుక్కోవచ్చు కదా. పాస్టర్ గారు నేను కొనిపెట్టాను మీకు. దేవుడికి స్తోత్రం. జరిగే విషయాలు ఎందుకు మీరు అలా మౌనంగా ఉన్నారు? దేవుడికి స్తోత్రం కలుగుగాక. చూడండి చూడండి అన్నాడు, అసలు 6 పిల్లలు పాస్టర్ గారు ఇద్దరినే పిలిచారు. ప్రతిదానికి మనం కృతజ్ఞతాస్తులు చిన్న వస్తువు కొనుక్కున్నా సరే ఏమండి దైవజనమని పిలిచి, అది దైవ నియమం, దైవ క్రమం. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఎందుగా ఎవరు పాస్టర్ గారు విశ్వాస?
పాస్టర్ గారి విషయం ఏం మార్పులు లేవండి, అందరికీ ఒకటే వాక్యం. దేవుని స్తోత్రం. మనందరం కూడా చేయాల్సింది దేవునికి ఏం చెల్లించాలంటండి? ఉదయం పాస్టర్ గారి నుంచి మనం 100 రూపాయలు కానుక, ఒక కూలింగు, మళ్ళీ దానికి ఒక 3 రూపాయలు గాసు, ఏమండి మళ్ళీ పోయేటప్పుడు టైం వేస్ట్, మళ్ళీ ఫ్యాన్ వేయాలి, లైట్ వేయాలి, ఇదో 3 రూపాయలు. ఇవి ఎక్కడ మనం వేయకూడదు. అలా మన సంఘం ఎవరు లేరు నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. ప్రతిదానికి ప్రార్థన చేయించుకోవాలి, పాస్టర్ గారు చేయించుకోవాలి. ఎందుకంటే చూడండి, మనం చేసుకోవాలి, సేవకుల చేత ప్రార్థన కూడా చేయించుకోవాలి. సేవకులు నాయకుల చేత ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకంటే నాయకులు, సేవకులు, పరిచారకులు, ప్రజలు, ఈ 4 రకాల సంఘాలు ఉంటారు. దేవునికి స్తోత్రం. మొదటి నాయకులు ఉంటారు. కొంతమంది దేవుడు నాయకులుగా ఏర్పాటు చేస్తాడు. మోషే లాంటి వాడు, ఏమండి తర్వాత యెహోషువ, కాలేబు లాంటి సేవకులు ఏర్పాటు చేస్తాడు. అహరోను, హూరు లాంటి పరిచారకులు ఏర్పాటు చేస్తాడు. పాలుగులో పోరాడే ప్రజలు కూడా దేవుడు 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు. దేవుని స్తోత్రం. దేవుడు చాలా అవసరం. సంఘంలో 5 రకాల అపోస్తులు ఉంటారు, ప్రవక్తులు ఉంటారు, బోధకులు ఉంటారు, కాపరులు ఉంటారు, మర్చిపోయినండి, సువార్తికులు ఉంటారు. ఈ 5 రకాల పరిచర్లు మందిరానికి అవసరం. ఆ 4 రకాల పరిచర్లు కూడా 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇవి మన సంఘాల్లో జరగాలి. అప్పుడే మన సంఘం ఏమవుతుందండి? ఈ మన సంఘమే కాదు, ఏ సంఘం అయినా క్షేమాభివృద్ధి చెందును గాక. మన సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఈ 5 రకాలు, ఆ 4 రకాలు 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు. ఇవి జరగాలి మన సంఘంలో. అపోస్తులు రావాలి, సేవకులు రావాలి, ఉపదేశకులు రావాలి, కాపర్లు రావాలి, ఏమండి వీళ్ళందరూ వచ్చి మనకు బోధించాలి. ఎప్పుడు ఒకే బోధ, ఏమండి ఏమవుతుంది మాట చెప్తాను కూడా చెప్పాలి తప్ప మీకు తెలియదు. కాబట్టి మా తల్లి సంఘం ఉంటాం మేము, మా తల్లి సంఘం చేస్తాం దేవదానం అంటారు. అప్పుడే దైవజనుడు అన్నాడు, నువ్వు పుట్టినప్పుడు చచ్చితే తల్లిపాలేదు తాగుతావా? హలో, పుట్టినప్పుడు చచ్చిపోతే తల్లిపాలేదు తాగుతావా? అలా తాగితే ముందే చచ్చిపోతారు. తల్లి చచ్చిపోతాం ముందు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు నేను పాలు తాగుతానంటే మా అమ్మ బతుకుతుందండి. మరి అది మాట్లాడలేక నేను బతికి మాట్లాడుతున్నాను. ప్రభు క్షేమించిన కాక. అసలు ఇప్పుడు పాలు ఇచ్చేవాళ్ళు లేదా తల్లు? ఇంకా అది వేరే డినామినేషన్ సిద్ధాంతం మనకు ఉంది. కానీ దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఎప్పుడు ఒకే పాలు, తల్లి బర్రె పాలు తాగాలి, ఆవు పాలు తాగాలి, కప్పు పెరిగినప్పుడు గాడిద పాలు కూడా, వేడెక్కి తగ్గాలని మేక పాలు. అలాగే ఎప్పుడు ఒకేలా ఉంటానంటే కుదరదు. ఏమండి మారాలా వద్దా? మనం వాక్యానికి, ఉపదేశానికి, క్రమానికి, అపోస్తుల క్రమానికి, ఉపదేశ సారానికి, ఏమండి తర్వాత బోధకి, ఏమంటే స్వార్థ, ఇవన్నీ మనకు అవసరం. దేవునికి స్తోత్రం. నాయకులు ఉంటారు సంఘంలో, సేవకులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, ప్రజలు ఉంటారు. వీళ్ళందరితో కలిసిమెలిసి మనం ఉండాలి. ఇంకా అర్థం అవుతుందా? లేదా నచ్చగా మాలా మీరు ఇప్పుడు ముగింతాడు అనుకుంటున్నారా మీరు? దేవుని స్తోత్రం. మీరేమైనా వాస్తవది మీకు తెలిస్తే మంచిది, తెలియకపోతే తెలుసుకోండి, అంగీకరించండి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి దేవులారా, ఈ 9 రకాల మినిస్ట్రీలు మన సంఘంలో ఉండాలి. వీటికి మనం అలవర్చబడిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గడప కింద నుంచి వచ్చిన నీరు ఏమైందంటే మహానదిగా మారిపోయింది. చెప్పండి దేవునికి స్తోత్రం. ఓటుగా పోతున్నావు చాలా సంవత్సరాల నుంచి. ఒక ఓటుగానో, ఒక చుక్కగానో, ఒక చెమగానో కనబడుతున్నాం. ఇక్కడే నీళ్ళు వదులుతున్నాయండి. కింద ఏముండాలి? నీళ్ళు వదిలితే ఎక్కడ చెమ ఉండాలి. నువ్వు చెమగా కనబడితే కాదు, ఒక ఓటుగా నీటిలో చేయమని ఒక ఉబ్బుకుతూ ఉండాలి. నీటి బొగ్గగా, నీటి ఓటగా. దేవుని స్తోత్రం. బొగ్గగా ఉన్న దేవుడు నేను, చుక్కగా ఉన్న నిన్ను, బొగ్గగా మారిన నిన్ను తన ఉపదేశ క్రమం ప్రకారం బ్రతికితే ఒక గొప్ప నదిగా అనేకులు దీవెనకరంగా మార్చునుగాక. ఓకే, తర్వాత ఈ నది దగ్గరికి కొలనలు పట్టుకుని 1000 మూరలు కొలిచి ఎదరికెళ్ళమన్నప్పుడు, ఏమండి 1000 మూరలు కొలిస్తే ముందు నీరు ఎక్కడికి వచ్చిందంటే ఆయన యొక్క పాదముల యొక్క చీలమంట దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం. చూడండి, అక్కడ నీరు ఎంత అవుతుందంటే పాదముల దగ్గర చీలమండలు అవుతుందంటే. చీలమండలు ఎందుకు దేవుడు రాబెడా వ్యక్తిని అంటే, ఈ చీలమండలు అనేది ఏమండి ప్రభువులో నూతనంగా వచ్చిన అనుభవం. దేవుడి స్తోత్రం. చీలమండలు చూడండి, మన కాళ్ళు మొదటిగా నీటిలో పెట్టగానే ఏం తడుస్తాయండి? పాదములు చీలమండలా తడుస్తాయి. తడవగానే మునిపోతాను భయపడరా? ఇప్పుడు సముద్రం బీచ్కి వెళ్ళగానే ముందు అమాంతంగా తలకే పెడతామా? ఆ సముద్రంలో అయితే కాలు పెడతామండి. అమ్మయ్య ఎన్నాళ్ళు నవ్వుకున్నారండి బాబు సార్. మీ అందరికీ ఆ రకంగా బీచ్ అంటే ఇష్టం మాట. మంచిది, వెళ్దామండి. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక.
గమనించిన దేవుళ్ళారా, కాళ్ళు పెట్టగానే ఒక నూతనమైన ఫీలింగ్ మనకు వస్తారాదండి. మీరు ఎప్పుడైనా బీచ్లోకి వెళ్ళారా, సముద్రంలోకి వెళ్ళారా? వెళ్ళి అక్కడ నుంచోగానే మీకు ఏమనిపిస్తుందండి? కళ్ళు తిరుగుతాయి. సముద్రం అదొక వాసన కెట్టదు, నీసు కొంపక అదొక వాసన. సముద్రానికి వెళ్ళి ఎంజాయ్ చేసి ఉండదు, అక్కడ చిని బోల్డ్ ఉండే కొంపతానే ఉండదు. అయితే అక్కడే స్టెప్పులు, తినకలు, డైట్లు, దేవుడి స్తోత్రం పట్టుకెళ్ళి అక్కడే కూర్చొని తింటాలో ఏం చేద్దాం? జనరేషన్ దేవుడి స్తోత్రం. సరే అయినా ఆ గోళాలు మనకు అనవసరం. కానీ అక్కడికి వెళ్ళి నుంచోగానే ఏం జరుగుతుందండి? చీలమండలా నీళ్ళు వచ్చి ఏం జరుగుతుందండి? నేను చెప్పనా? మీరు చెప్పట్లేదు. కానీ మనం అలాగే నిలబడతాం, మన కింద ఉన్న ఇసుక అలాగా. అప్పుడు అమ్మో ఇలా అనుకుంటాం అనుకోండి, అంటే ఏమన్నా చెబుతారు, ముందు చెబుతే బాగుంది కదా. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పుకుంటాడులే, మనకెందుకు? మన అవును ఆమె కాదు అంటే సరిపోదు. దేవునికి స్తోత్రం. అంటే ఒక నూతన ఎప్పుడైనా అలా మనం నిలబడితే మన పాదాల కింద ఇసుక ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోయిందండి? నేల మీద అలా వెళ్తుందా? బండ మీద అలా వెళ్ళదు. అంటే ఒక చీలమండల వరకు నీళ్లు తడుస్తున్నాయంటే బాడీకి ఒక రకమైన స్పర్శ తగులుతుందా తగలదండి? ఒక నూతనమైన ప్రత్యక్షత వస్తుందా రాదండి? ఒక భయం కూడా వస్తుంది. అమ్మో అడుగు పెట్టగానే తీసుకెళ్ళిపోయింది, అమ్మో కెరటాలు లాకెళ్ళిపోతాయేమో, అమ్మో కళ్ళు తిరుగుతున్నాయి, నేను రాను బాబు అని చెప్పి 4 కిలోమీటర్ పరిగెత్తిపోతాను. నన్ను లాక్కెళ్ళి మాడేశ్వరం కొడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. నాకు సముద్రం అంటే భయం ఎందుకు తెలుసా? సముద్రం ఏదో చదవడం కాదు, మనకి ఈత రాదు. మన వీక్నెస్ మనం గుర్తుపెట్టుకోవాలి కదండి. అది ఎంత గొప్పదైనా సరే మనం ఎవరేం చేయలేరు. మన వీక్నెస్ మనం గుర్తుండాలి వద్దండి. దెబ్బలు తినేంత లేకపోతే క్రైస్తవులు మరీ చేస్తూ ఉంటారు. మన వీక్నెస్ మనం బట్టి మనకి కుదిరిగా ఉండవు, దగ్గర పెట్టి బ్రతకాలి లోపల. దేవునికి స్తోత్రం. మన వీక్నెస్ మనిషి విర్రవేగామనుకోండి, సైతాన్ని వచ్చి పెంచి వెళ్ళిపోతాడు, ప్రభు మనం రిజెక్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన వీక్నెస్ ఏంటో మనకు తెలిసి ఉందము గాక. మన వీక్నెస్ బట్టి ప్రభుని ప్రతిరోజు బతిమాలుకుందాం గాక. మన వీక్నెస్ బట్టి ప్రభు దగ్గర ప్రతి మన బలహీనతలు బతిమాలుకుంటే మన బలహీనతలు ఏం చేస్తాడు ప్రభు వారు? అందులో అవమానపరుస్తాడా? మన బలహీనతలు ఆయన తన కృపను బలమును చూపించును గాక. మన బలహీనతలు బట్టి అపవాది మనల్ని అవమానపరుస్తాడు, కానీ మనం బ్రతిమలాడుకుంటే మన ప్రభువారు మన బలహీనతలను బట్టి మనల్ని సిగ్గుపడక, అవమానపరచక, ఓడిపోనివ్వక, 10 మందిలో అరడి కానివ్వక, మనల్ని మన బలహీనతలను తన బలం పరిపూర్ణం చేసి మనల్ని జయోత్సాహంతో ఊరేగించునుగాక. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి చీలమండ వరకు నీళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక నూతనంగా అనిపిస్తుంది. ఉంటామా ఉండలేమా, వెళ్తామా వెళ్ళలేమా, అమ్మో ఏంటి కింద చెల్లిపోతుంది ఏదో అని ఒక రకమైన ఆలోచన, ఆందోళన కలుగుతుందా కలగదండి? అది రక్షణ అనుభవం. ఆమె చెప్పండి. దేవుని స్తోత్రం. రక్షణ పొందేం కానీ అరే మనట్లా ఏదో జరుగుతుంది, అమ్మో నా మీద ఏదో జరుగుతుంది కొట్టరా. ప్రభు నమ్ముకున్న కాలం బాగానే ఉన్నాం, ప్రభు నమ్ముకున్న తర్వాత ఏంటో ఏదో అనిపిస్తుంది, ఏదో అయిపోతుంది. అమ్మో ప్రార్థన చేస్తాం ఏదోలా కనిపిస్తుంది, ఆరాధన చేస్తాం ఏదోలా కనిపిస్తుంది. రక్షణ పొందడానికి ఈ అనుభవాలు లేవు. అంటే యేసు రక్తంలో కడగబడిన తర్వాత, నువ్వు తడిసి ముద్దయిన తర్వాత, ఏమండి నీలో ఉన్న పాపం అనే ప్రభావం పోయిన తర్వాత, ఏమండి ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కార్పెట్లు వేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు మందిరానికి తుడుస్తున్నావు, బండిగా పనిచేస్తున్నావు. ఈ రోజు నీకు ఈ మార్పు కనబడాలి. అలా జస్ట్ బాప్తిజం పొంది నెక్స్ట్ డే ప్రభులోకి వచ్చిన వెంటనే ఏమంటే నీ కాళ్ళ కింద చాలా పరిగెత్తుకు మారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. రక్షణ పొంది కొత్త ఒక చోటకి ప్రార్థన చేయమన్నారు. చేస్తే అది ఏంటంటే సిటీలో నెంబర్ 1 ప్లేస్ ఏంటంటే మన గచ్చిపోలి స్టేడియం ఉంటుంది కదా, దాని పక్కనే ట్రయాంగిల్ షేప్లో ఒక స్థలం ఉంది. అది వేరే వాళ్ళు ఆక్రమించారు, చుట్టాలే. కానీ అందులో చిన్న షాప్ ఉంది. ఆ షాప్లో ఏదో ఉంది మొత్తం మీద. కానీ మామూలుగా మీరు ప్రార్థన చేసినండి కళకి ఇల్లు అమ్మవాలంట, అది ఆ ప్లేస్లో ఆ ఇల్లు కట్టుకోవాలంట. చూస్తే అప్పుడు కోట్లు స్థలం ఉంటుంది. కానీ ఆ స్థలంలో ఎవరైనా పెట్టినా సరే, ఆ స్థలంలోకి ఎవరు వచ్చారో అది తీసుకోండి, వెంటనే వాళ్ళు వచ్చేస్తారు. తనేస్తాం, దొరికితే కొడతాం, దొరికితే చంపేస్తాం, దొరకపోతే తయారుతాం. అలా ఎంతోమంది సేవకులు వెళ్ళారు, బంధువులు వెళ్ళారు, శాంతులు తీసుకుంటున్నారు వెళ్ళారు, కానీ అవతల ఉంచుకుంటేశారు. అంతపోతే ఎంత ఉంటుందన్న ముక్క. ఈ 4 స్తంభాలు, ఈ 4 స్తంభాలు తెలుసుకి ఎలా ఉంటుంది, ట్రైనింగ్స్ ఎంత వస్తుంది? కుమారాంటి గారు షాప్ ఉంది కదా దొరక అంత ఉంటుందండి, అంత కూడా ఉండదు. దేవుని స్తోత్రం. అది కొన్ని కోట్లు ఆస్తుంటే ఆ ప్లేస్ అటువంటిది. మేము కూడా వెళ్ళాము. ప్రార్థన చేయకపోతే మా తల్లి దొరుకుతుంది. ప్రార్థన చేసినప్పుడు భయపడితే విశ్వాసాలు తీసుకెళ్ళి విశ్వాసాలు అమ్మను పెద్ద
వీళ్ళు మమ్మీలు వాకింగ్ ఉందని వీళ్ళేంటి భయపడుతున్నారు అనుకుంటున్నారు కదా ఆవిడ. వీళ్ళు ప్రభావం స్తోత్రం నాయన మీకు కళ్ళు తెరకూడదు నాయన, తొందరగా ప్రార్థన చేసి ఇద్దరు ఒక ఆయన ప్రార్థన పెట్టి కొంతమంది కుక్కెడితే మొదలుపెట్టి అది ఎన్నో కొట్టు చచ్చిపో నీకు ఆర్డినర్ రాని అని ప్రార్థన ఆపండి. అది అధిపతి దేవుడికి స్తోత్రం. నువ్వు కళ్ళు తెరపడి కింద అని నీకు ఏ ప్రాబ్లం వచ్చా సరే ఆయన ప్రార్థన నీ జీవాలు ఉండాల్సిందే. కొంచెం పరిసరాలను గమనించి ప్రార్థన చేయాలి, పరిస్థితులు గమనించి ప్రార్థన చేయాలి. ఏమనుకోకుండా ప్రార్థన తగ్గించేసుకోమంటలేదు. ప్రార్థన చేసేటప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఏం చేయాలంటండి గమనించాలి. ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు కళ్ళు తీసి ప్రార్థన చేస్తారు. ఏంటంటే పాస్టర్ గారు మారిందంటే ఆయన బాలేదు, పాస్టర్ గారు ఈ ఏరియాలో పాస్టర్ గారు చంపేశారు కాబట్టి కొంచెం మేము జాగ్రత్త పడుతున్నాం, ఎప్పుడు అలా చేయము, పరిస్థితులు బట్టి కళ్ళు తీరుస్తున్నాం అన్నాడు. ఓకే అమ్మ దేవుని స్తోత్రం. కాబట్టి పరిస్థితులు కూడా గమనించాలి వద్దండి అక్కడ. సరే ప్రార్థన చేస్తామంటే ఏం ప్రార్థన బాగా ఒక పక్క తెలుసు, అక్కడ ఎవరు కొట్టారు ఎవరు చంపారు అన్నీ తెలుసు మాకు. ఆవిడ కూడా చెప్పింది చూడండి, ఆ ప్రాంతంలో నేను ప్రార్థన చేస్తామంటే కాళ్ళ కింద నుంచి అంటే ఆ స్థానంలో ఎముకలు పరిగెడుతున్నాయి, మూలులు పరిగెడుతున్నాయి, అక్కడ పుర్రెలు పరిగెడుతున్నాయి. అర్థమవుతుంది మాకు. ప్రార్థనలో వెంటనే గబగబ ప్రార్థన చేసి నా ముక్కలు ప్రార్థన చేసి ఏమంటే ఆమేన్ ప్రభువా ఈ స్థలాన్ని బిడ్డకి స్వాధీనం స్తోత్రం అని అనగానే ఆ స్థలం ఏ రోజైతే ప్రార్థన చేయడానికి వెళ్ళామో మళ్ళా నెలలో ఆ రోజు రాకముందే ఇద్దరు ముగ్గురు పోటీ పడి కొన్ని రెట్లు ఎక్కువ పెట్టి కొనేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. బయట వచ్చి రోడ్డు మీద నిలబడిన తర్వాత మళ్ళీ స్టేబుల్గా ఉన్నారు. హల్లెలూయా. చూడండి రోజున ఈ చీలమండల అనుభవం ఏంటంటే వాక్యం అనే నీటితో మనం తడిపినప్పుడు ఏమండి మొదట మనం ఎక్కడైనా సరే అరుగాలు పెట్టగానే దాని స్పర్శ దాని సిగ్నల్ ఎక్కడికి వెళ్తుందని మైండ్కి వెళ్తుంది కదా. ఒక్క చుక్క తేనె ఒక లీటర్ దేహాన్ని తాగక్కర్లేదు, ఒక్క చుక్క పోసుకోగానే మరి యోనాతాను కళ్ళు ప్రకాశించేయలేదండి అక్కడ. అరణ్యంలో దావీదుని చాలా సమయం అయిపోతుంది. యోనాతాను అంటాడు అక్కడ, ఇగో తేనె ఒక చుక్క తాగలగానే తేనె తాగాను, ఒక్క చుక్క అడిగి తేనె తాగానే యోనాతాను మొత్తం కళ్ళు ప్రకాశించండి. ఉపవాసం చేయాలన్నాను కదా, ఎందుకు ఇలా చేసామని యోనాతాను తన తండ్రి అయిన సౌలు చాలా హెచ్చరిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఈ చీలమండల అనుభవం ఏంటంటే రక్షణ పొందిన అనుభవం. ఆమె చెప్పండి. ఈ రోజున అంటే వాక్యంతో అప్పుడప్పుడే తడవడం మొదలవుతున్నాం మనం, అప్పుడే వాక్య స్పర్శ మనం తగులుతుంది, వాక్యం అడుగు పెట్టాం మనం. ఇంతవరకు విన్నాం కానీ ఏమండి వాక్యంలో మనం నీటిలో అడుగు పెట్టడం అర్థం ఏంటండి? నడవడమా కదా. ఈ రోజున మన పాదాలు ఎందుకు మనకి చీలమండలు మనకి ఎందుకు నడవడానికి సహకారం. దేవుని స్తోత్రం. ప్రభువా ఇక్కడి నుంచి నేను వాక్య ప్రకారం నడుస్తానయ్యా, ఉపదేశ ప్రకారం నడుస్తానని బాప్తిజం పొందిన మనం ఏమంటే వాక్యం ద్వారా మార్పు చెందిన మనం అందులో నడవడానికి ఒక తొలి పెట్టు రక్షణ పొందిన అనుభవం. దేవునికి మహిమ కలుగాక. తర్వాత మళ్ళా 1000 మూరలు కొలిసారండి. 1000 మూరలు కొలిసిన తర్వాత ఏం జరిగిందంటే ఎదురుకి అక్కడ నీళ్ళు ఎక్కడ దాకా వచ్చి ఏంటండి మోకాళ్ళ దాకా వచ్చి. మరి ఇది అనుభవం రక్షణ పొందితే సరిపోదు, మామూలు ప్రార్థన కాదు, మోకాళ్ళ మీద ప్రార్థన చేసే మోకాళ్ళ ప్రార్థన పోరాట యుద్ధం ఇది. దేవునికి స్తోత్రం. చాలా మంది బైబిల్ మిషన్లు చేస్తారు, ఎన్ని గంటలైనా మోకాళ్ళ మీద దిగుతారంట కదా. అంటే మీకు బైబిల్ మిషన్ అంటే తెలుసా? మరి మాట్లాడితే దేవుని స్తోత్రం. వాళ్ళు తర్వాత విషయాలు మనకు తెలియదు కానీ ప్రార్థనలో మాత్రం అసలు మోకాళ్ళు దిగుతారండి. 7 మెట్లు 15 రకాల మెట్లు ఉంటాయి, ప్రార్థన విధానాలు ఉంటాయి, అంశాలు ఉంటాయి. అవి ముగించే వరకు ఏమండి చూడండి అలాగే ప్రార్థన. అది ఎలా వచ్చినది? బేస్ ఎవరండి? దేవదాసయ్య గారు. దేవుని స్తోత్రం. ఆయన ఆ క్రమం ప్రకారం అలవాటు చేశాడు ఆ పరిచయం. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో కూడా చూడండి మోకాళ్ళేరా అంటే మోకాళ్ళేస్తే పాస్టర్ గారు పోద్దని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు డాక్టర్ గారి మాట మీద నీకు నమ్మకం ఉంది కానీ ఏమండి దేవుడు కాపాడతాడని నిజమే, అంతేం విరిగిపోవట్లేదు. పగలంతా మిగిలిన డ్యూటీ చేసుకుంటున్నాం. 5 నిమిషాలు మోకరించినా బాబు కుమారుడు అంటే చెప్పి కూడా తెలుసు కదా డాడీ, మరి నా బలహీనత మీకు తెలుసు కదా, మీరే నా కోసం ప్రయోజనం బలహీన ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ఎందుకు టెస్ట్ చేస్తారు? వదిలేడు బాబు, నీకు అంత నమ్మకమైనప్పుడు వాళ్ళని మంచం మీద అవన్నీ ఎంత సంవత్సరం అంతా. దేవుడికి స్తోత్రం. మంచం మీద అవన్నీ ఏంటండి? అధ్యక్ష 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ గారు తమ్ముడి. దేవునికి స్తోత్రం. మోకరించి మనం ప్రార్థన చేసి అనుభవంలోకి వచ్చుము కాక. ఏమండి మనము దేవుని ఎదురు మోకరిస్తే మన ముందన్నీ మోకరించుడు కాక. హల్లెలూయా. మన మోకాళ్ళు నిలబెడితే మన జీవితాలు మన బ్రతుకులు అభివృద్ధి ఏమవుతాయి ఏంటండి? అందుకే ఎవరు ఎక్కువ ఇష్టం లేక కాదు, మోకరించండి. మామగారి సంఘంలో మోకాలు చిన్నపిల్లలు మా అభిషేకులు అంటారు కూడా
ఏమి చెప్తున్నారా మేమన్నా మా గురించా ఓ కనేస్తారు పిల్లల్ని అనేవారు అంతే. మీరైతే ఒప్పుకుంటారా మాటని? ఏం అలా కనపడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలా పెంచారు కాబట్టి సంఘం 100 మంది అయింది. దేవునికి మహిమ కలుగుగా. అలా రే మా పెంచరా ఏ పుట్టారో పుట్టుగా అలా అడిగేస్తాం సాపలాగా మా పెంచా అన్నవాళ్ళు ఆయా. ఇప్పుడు ఆ విధంగా తిట్టిన మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకరు 10,000 దశమాన్ని ఇస్తున్నారు అంటే అర్థం వాళ్ళ జీతాలు ఎంత? ₹1,00,000. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒకప్పుడు దైవజనులు తిట్టించుకున్న వాళ్ళు, సంఘంలో ఎలా కూర్చోని తెలియని వాళ్ళు, కానీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఈ రోజున పరిచర్య కుమ్ము కాసేవారిగా మారిపోయారు. వారే పరిచారణగా మారి వాక్యం చెప్పేవారిగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మోకాళ్ళ అనుభవం కలిగి జీవించగలిగితే కనుక మోకాళ్ళ అనుభవం నీ మొద్దు బారిన, మోడు బారిన, మసి బారిన, మసక బారిన నీ స్థితిగతులను మార్చివేయను గాక. దేవునికి స్తోత్రం. మళ్ళా 1000 మూల కొలిసారండి, ఎదరికి వెళ్ళారండి. నీళ్ళు ఎక్కడి దాకా వచ్చినాయండి? మూల దాకా వచ్చి. ఏంటి మూలనము? మూల అనేది ఒక మానవత్వమైన అనుభవం. ఏదైనా బరువు ఎత్తుకున్నాము ఎక్కడ పడుతుందండి అది? మొల అంటే నడువే కదండి. నడుమే పడుతుందా పడదా? ఇక్కడ ఈ ఏరియాలో కొంతమంది ఈ పని చేయరు ఆ పని చేయరంటే, అప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్నాను సార్, పనిలోకి వస్తాను నా పని నేను ఆ పని మాత్రం నేను కుదురుతున్నాను. పనిలోకి వచ్చాక ఆ పని చేయాలని ఈ పని చేయాలని ఒప్పుకుంటారని పనిలో పెట్టుకున్న వాళ్ళు కుదురుతుందండి? కుదరదు. ఒక ఆయన పనిలో పెట్టుకుంటే ఆ పేడ తీరా బాబు అంటే నాకు పేడ తీస్తే అయ్యారు నాకు వాతం అన్నాడు. ఓరి బాబోయ్, ఇష్టం కాని వస్తువులు తినేస్తే వాతం చేయట్లేదు ఏమండి? అది ఇష్టం లేక వాతం అండి. ఎత్తుకో పేడ తట్టాను కానీ అయ్యి బాబాయ్ డాక్టర్ గారు వస్తుంది బతుకు కాలంలో ఎప్పుడు కూడా 1-2 కిలోల బరువు కూడా ఎత్తుకోవద్దన్నారు. దేవుడి స్తోత్రం. మరి లోపల ఎన్ని కిలోలు బరువు ఉంటుంది రోజుని ట్యాంకులోని? హల్లెలూయా. గమనించండి, మనం ఎంత బరువు కలిగి ఉన్నా మన బరువు అంతా మనం నడుము వస్తున్నాం ఎట్లేదండి? ఎవో 70 ఉన్నా ఆ వ్యక్తి అయినా సరే రోజున ఎన్నైనా భరిస్తాం, కానీ పరిచర్లో భారం భరించడానికి మనం భరించడానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ఈ మూల అనుభవం ఏంటంటే ప్రభు కోసం, ప్రభు పరిచర్య కోసం పరిచయం చేసే అనుభవంలోకి వచ్చిన కాక మనం ఏం చేసినా తక్కువే ప్రభు కోసం. అవునా కాదండి? ఏదో ఒక పరిచర్య నీ ద్వారా ఒక పరిచర్య. సంఘంలో మీరు పనులు చర్చికి వెళ్తారు కదండి, ఆయన చర్చికి వెళ్తామంటే పాస్టర్ చాలా వాక్యం చెప్తారండి. మా చర్చ్ అంతా ఏసీ అండి, ఇంత శబ్దం కూడా రాదండి, 3 ఆయుధాలు ఉన్నాయి. మా పాస్టర్ గారితో భలే వాయిస్తారండి వాద్యాలు. ఈ సోదాప సంఘం గురించి, చర్చ్ గురించి, పాస్టర్ గారి గురించి కాదు చెప్పాల్సింది. అసలు నువ్వేంటి అక్కడ సంఘంలో, నీ పాత్ర ఏంటి అని చెప్పురా. అది మన సాక్షి. దేవుని స్తోత్రం. ఓకే, వాళ్ళు వచ్చినాయి అన్నీ చూస్తారు, చూడండి నువ్వు జీవితం జరుగుతుంది కాదు. అయితే మనం చర్చకొస్తే వాళ్ళు తెలియదు అంటారు. చూసినవి కూడా సౌండ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఆ ప్రూఫ్, ఈ ప్రూఫ్, అబ్బో అన్ని ప్రూఫ్లు బాగానే ఉన్నాయి. అసలు నీ ప్రూఫ్ ఏంటని అడిగారు అనుకోండి. ప్రూఫ్ అంటే ఏంటండి? సాక్షి. దేవుని స్తోత్రం. ఇక్కడ నీ ప్రూఫ్ ఏంటి అని ఈ వ్యక్తి ఏం చేస్తాడని మందిలో మీరు చర్చకొస్తాడు కదంటే, అమ్మా ఈ వ్యక్తి గురించి అబ్బాయి ఎలా తెలుసు మీకు అయ్యి బాబాయ్ అనకూడదు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఈ సంఘం దీవించబడింది. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత యవనస్తులు మారారండి. ఈ వ్యక్తి వచ్చి ప్రార్థన చేసిన తర్వాతే పెద్దవాళ్ళు చాలా మంది ఆదరణ పొందుతున్నారండి. ఈ వ్యక్తి ఎంతో మంది వృద్ధుల్ని వాళ్ళ కాడ దింపొస్తాడు. ఏమండి? ఈ పెద్ద ఆయన చిన్నపిల్లలు ఎప్పుడు ఆలోచించకుండా ఏవేవో రకంగా ప్రేమ కథలు, దేవుడి కథలు చెబుతాడంట. ఈ పెద్ద ఆయన రాకుండా మా సంఘంలో పిల్లలందరూ ఆలోచించేవారండి. కానీ పెద్ద ఆయన ఏ ప్రార్థించడం తెలియదు, కానీ ఒక సంఘంలో పిల్లలందరూ ఆలోచించేవారు. పాస్టర్ గారు నిలబడగానే అందరూ కాల్ చేసేవారంటండి. తల్లులు కొంతమంది తిరిగి ఉంటారంట. అనేవారంట, పాస్టర్ గారు మీ ప్రార్థన వల్ల మీరే మార్చుకోండి, మా పిల్లలు మా మాట ఎట్లేదని ఎంత సమస్య ఎక్కడ పడేశారంటే పాస్టర్ గారు ఉపవాసం ఉన్నారంట. ఆ సంఘంతో పెద్ద ఆయన వచ్చారండి అన్నాడు. పాస్టర్ గారు ఏం చూసుకున్నాడు? సంఘం వాక్యం చెప్పేసి ఆయన చూసుకోలేదు కదా. ఆయన వాక్యం చూడడం ప్రభుత్వం ముందుకెళ్ళిపోయి అందరూ పని చేసుకున్నారు. ఆ పెద్ద ఆయన వచ్చాడంట, పిల్లలు వెళ్ళారంటే బయటకు తీసుకెళ్ళి అండి ఒక కథ చెప్పాడంట. ఆ కథ ముగించేలోపు ఈ వాక్యం అయిపోయింది. దేవుడి స్తోత్రం. అప్పుడే తల్లిదండ్రులు అడిగారంట, నేను ఏ సంఘానికి వెళ్ళినా సరే ముందు నేను ప్రార్థన చేసుకుంటాను. అక్కడ చిన్న సూది పడినా కానీ ఆ సంఘంలో శబ్దము పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మలో స్థలంలో అల్లరి అనేది ఉండదు. దేవుడి స్తోత్రం. అంటే పిల్లలకి కేకలిస్తే పరిశుద్ధాత్మ లేదు కాదు నాకు. సో పిల్లలు అలా చేస్తారు కానీ శృతి మించకూడదు. హల్లెలూయా. కొంచెం పిల్లలు బాగానే ఉంటారండి, తల్లిదండ్రులు మీకు ఏం తినిందంటే ఆ చింతలు ఉన్నాయా, వండుకున్నారా, పెరిగితోడా కిందతోడా. ఒకసారి వేల శత్రువులు వెళ్ళాం,
మా అమ్మగారు మేము పరిచయం అక్కడ ఇద్దరు సీనియర్ మోస్ట్లు ఉంటారు వెనకాల. ప్రెగ్నెంట్ లేడీని కింద కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టి ఈ ముదిరాటిని పైకి ఎక్కేసి, స్వరాజ్యమా మీకు ఏది తిందంట కదా, హైదరాబాద్ పాస్టర్ గారు పాలిస్తామండి శప పగిలిపోతుంది స్వరాజ్యం అన్నారు మా అమ్మగారు. అంతే. అది అసలు ఆ దేశం అనేది లోదరన్. అది ఆ పాస్టర్ గారు అయితే బాగా పడినా బట్టి లోదరన్ పాస్టర్ గారు అయితే ఆ బట్టికి వాళ్ళు కొట్టేది ఆ మాట మంది. జాగ్రత్త సాగుగా చెప్తున్నా, ఏదుల గురించి తోడసంత కాదు ఇది, దేవుడి మందిరం. డోర్ మోసుగా ఆ సొట్టు చేసి కళ్ళు ప్రమాదాన్ని చూసే చూస్తుందండి. ఒక 10 రోజుల తర్వాత సాక్షి చెప్పిందంటే అండి, ఆవిడ లోపల ఏదో గడ్డ వేసిందంట. ఆ గడ్డని దేవుడు ఆ రాత్రి ముక్కు బాగు చేశాడంట. చెప్పడం దేవుని స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగుగా. ఒక మందిరానికి వస్తేనే కాదు, మనం ఒక భారం కలిగి ఉండాలి, ఒక బాధ్యత కలిగి ఉండాలి, ఒక పరిచర్య కలిగి ఉండాలి. అవన్నీ కలిపితేనే మొదలు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలగాక. ఏదో ఏగల్లాగా దోమలాగా బొజ్జెంగల్లాగా మనం వచ్చి వెళ్ళిపోయేవారంగా ఉండకూడదు. అలా అన్నీ బాధపడకండి. సేవలు వస్తాయి, ఫోటో వెళ్ళిపోతాయి. అవునే కదండి. ఫోటో అంటే ఏంటంటే ఉప్పు అనగానే ఎగిరిపోతాయి. మనం అలాగా ఉప్పు అనగానే చిన్న చిన్న సమస్యలు రాగానే, చిన్న చిన్న ఇబ్బందులు రాగానే, చిన్న చిన్న ప్రతిబంధులు రాగానే ఏమంటే ఈ రూట్ కాదు, ఆ రూట్ కాదు, ఈ రూట్ వెళ్ళిపోయేవారంగా ఉండకూడదు. ఎన్ని వచ్చినా ఉడుము వలె గట్టి పట్టు కలిగి నిలబడుతుంది కాక. దేవుడికి స్తోత్ర. ఈ 3 అనుభవం ఇవన్నీ చెప్పండి. చీలమండలం ఏంటండి చెప్పాలి. రక్షణ రక్షణ పొందితేనే కాదు, ఆ రక్షణలో మనకు ఒక అనుభవం రావాలి. సత్యం గురించి అనుభవం జ్ఞానం కలిగి కాక. ఏది రక్షణ సాఖ్యం అదేనండి. మేము బాప్తిసం పొందామండి, పొందే కానీ మా పాస్టర్ గారు డేట్ మాకు చెప్పలేదండి. బాప్తిసం ముందు డేట్ లేదంటే నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో పోనీ అదేదో అజ్ఞాన కాలం బీసీ డీసీలో అనుకోవచ్చు. ఈ కాలంలో బాప్తిసం పొందే నీకు డేట్ చేయకపోతే ఎలాగా? దేవునికి స్తోత్రం. మన పుట్టినరోజు డేట్లు మర్చిపోతున్నావా? పెళ్లి రోజులు మర్చిపోతున్నావా? ఆ గల్లీలో ఉన్న అందరి డేట్లు నీకు గుర్తుంటాయి, ఈ బాప్తిసం డేట్ మాత్రం వెరీ బ్యాడ్. దేవుడికి స్తోత్రం. పౌరుషం తెచ్చుకుందాం, బలం తెచ్చుకుందాం, మనసు మార్చుకుందాం, విధానం మార్చుకుందాం, ప్రభు కొరకు సాగుదాం. దేవుడికి స్తోత్రం. బాప్తిజం పొందిన డేటు మన బర్త్డే డేట్ కన్నా ఏమండి ఏదో ఎప్పుడో అది వేరే అనుకోవచ్చు. కానీ ఎంకరేజ్ చేయాలి. ఒకసారి ఉండదు. పాస్టర్ గారు రాస్తారు, సంఘం రాస్తారు, మనతో కూడా బాబు ఏమండి తెలుసుకోవాలంటే 90 రకాలు ఉండే సమస్యలు ఉండేటువంటి మనసు ఉండాలి మార్గాలు. దేవుడికి స్తోత్రం కలుగా. చీలమండలాలు రక్షణ. రెండోది ఏంటండి? మోకాళ్ళ ప్రార్థన. చెప్పండి. అనుభవం కలిగి ఉండాలి. మూడోది ఏమనుకోండి ఏమండి? మూలానుభవం అనగా పరిచర్య ధర్మం అనే అనుభవం కలిగి ఉండాలి. పరిచర్య చేయటువంటి భారమా కాదా? భారమే. కానీ ఎంత భారమో అంత ప్రభు మనకి గుర్తింపించేది పరిచర్య. దేవుడికి స్తోత్రం. పరలోకి వెళ్ళిన తర్వాత సర్వ ప్రజల ఎదుట అందరి ప్రభు మనం పిలిచి వలా నమ్మకమైన అని మనం పిలిచి బహుమానించేది ఏంటంటే ఇక్కడ ఏదో వాక్యం చెప్తేనే కాదు, ఏదో చేస్తేనే కాదు, మనం చేసిన పరిచర్యకు 10 రెట్లు ప్రతిఫలం ప్రవహించును గాక. నాలుగోదిగా మరలా వేమూల కొలిసి ఎదురు సాగితే అక్కడ అండి అక్కడ నీరంట ఈదలేంత నది అయిపోయిందంట. ఈదవలసిన పరిస్థితి వచ్చిందంట. దేవుడికి స్తోత్రం. ఒకటి బా అమ్మ ఎవరది సరే కొంచెండి. ఒకటి ఏమండి ఏంటండి? రక్షణ అనుభవం. రెండోది రక్షణ పొందితేనే కాదు, ఆ రక్షణ కొనసాగించాలంటే మోకాళ్ళ మనకు అవసరం. మూడోది నేను రక్షణ పొందాను మోకాళ్ళ ప్రార్థన పొందాలంటే గొప్ప చెప్పుకోవడం కాదు, మందిరంలో పరిచర్య ఎక్కడెక్కడో పరిచయం చేస్తున్నాం. ఆ ఇంటికి వంట పెడుతున్నాం. ఏదడిగా నేను ఉన్నాను కదమ్మా, నన్ను వాడుకోవచ్చు కదా అని అందరికీ సహాయపడేస్తున్నామే. దేవుడి మందిలో నీ స్థానం, నీ పాత పరిశుద్ధాత్మ సూటిగా మాట్లాడుతున్నాను ఈరోజు నీతో నాతో అందరితో. దేవుడికి స్తోత్రం. ఎంతో మంది ఎన్నో చేసి పెడుతున్నావు, నువ్వు నేను అందరం కలిసి. కానీ మందిలో నువ్వు వేరే చేస్తున్నావా? చేయకపోతే చాలా లాస్ అయిపోతాం. దేవుడికి స్తోత్రం. ఒకసారి కృష్ణవేణి గారిని చాలా చెప్పాను. షాపుల్లో అది పెద్ద సేవకుల మీటింగ్ జరుగుతూ ఉంటే సంతోషంటే అక్కడ 4 పిలిచాను. కృష్ణవేణి గారిని, ధనలక్ష్మి పిలిచాం, సత్యాన్ని పిలిచాను. పిలిస్తే వాళ్ళందరూ చూసి సత్యనారాయణ పాస్టర్ గారు అమ్మాయిలారా చీపురు తీసుకో జాడుకుంటాను. కొంచెం మేడం గారు కొంచెం ఫీలింగ్ ఎక్కువ కదా, చూడటం బాగా చేశాను. చర్చిలోకి వెళ్ళాక మాస్టర్ గారు అంతమంది ఉన్నారా, అన్నీ పిలిచేయండి నా మాస్టర్ గారు. అయితే లోపల కపోల ఫర్నెస్ మండుతూ ఉన్నాడు, లోపల బాయిలర్ ఆగలేదు. దేవుడి స్తోత్రం అన్నాను. అంతమంది ఉండగా మిమ్మల్ని పిలిచాడంటే అది దేవుడి ఏర్పాటు అన్నాను. కొంతవరకు పాలు పంపడం ఆయన దేవుడి స్తోత్రం. చాలామంది ఉన్నారు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఎవరంటే మా సంఘస్థురాలు
ఎక్కడుంటే షాపులు ఇవి ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంది ఎవడి ఇల్లు ఇచ్చిందంటే మనం చిప్ తీసుకుంటుంది జాడుకో అని మనం అడ్డింతులు చూసుకొని పెద్ద మందిరం ప్రసాద్ గారి మందిరం అంటే ఆర్ఎస్ బ్రదర్స్ సంఖ్యలో ఉంది. ఎప్పుడో కట్టిన మందిరం అది, పెద్ద మందిరం అది. ఏమండి చూడండి, చూసిన తర్వాత చూడండి దేవుడు ఆ రాత్రితో మాట్లాడాడు. అంతే, మొత్తం పరిస్థితులు మారిపోయింది. దేవుడి స్తోత్రం. ఈ రోజున ఏమండి అదో కొత్తగా పెద్దగా అందరూ ఉండగా మన చేతికేసి వృత్తి మనం అనుకుంటారు చాలా చిన్నతనం అనుకుంటారు. లేదు 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 ఆల్రెడీ నీ అకౌంట్లో నీ సివిల్ స్కోర్ పరలోకంలో పెరిగిపోయింది కూడా రేట్లు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంతో మంది ఉన్నారు కానీ నీకేమొచ్చిందా వంతు పరిచర్య. దేవుడికి స్తోత్రం. ఒక మాట చెప్పడం ముగింపు మాటగా యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగారు. ఆఫ్టర్ ఆల్ మనం కాదండి, ఆఫ్టర్ ఆల్ మనం ఆయన. ఎందుకంటే ఈ విషయం చాలా సబ్జెక్ట్ చాలా చెప్పినా నచ్చదు, కానీ నచ్చందే మనకి ప్రభు మెచ్చాలి. దేవుడి స్తోత్రం. మనకి నచ్చందే ప్రభు మెచ్చేది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనకి నచ్చంది ఏదైతే ఉందో అది ప్రభు ఏం చేస్తాడండి? మెచ్చుకోండి. మనకు నచ్చనిదే ఆయన మెచ్చేది, మనకు కష్టమైనదే ఆయనకు ఇష్టమైనది. అట్టి కృప మన దేవుడు దయచేది కాక. నాలుగోది నది ఈ ఎదురుకి వెళ్తే ఇంకా వేమలు కొలిస్తే ఆ నది లోతైపోయింది అంటండి. లోతైపోవడమే కాదు, ఎదలేస్తున్నది అక్కడ లోతైపోయింది. అప్పుడు అంటాడు ఈదుతున్నాడు అంటే ఇదే ఈదుతున్నావు అంటే చూడట ఇది పరిశుద్ధాత్మను. దేవుని స్తోత్రం. చాలా మంది చాలా బాగా పరిచయం చేస్తారు. మేము ఉన్నాం కదా పాస్టర్ గారు, మీకు ఎందుకు మేము చూసుకుంటాం వెళ్ళండి మీరు అంటారు. మంచిదే, కానీ అందరితో ఆగిపోకూడదు, పనితోనూ ఆగిపోకూడదు. సంఘం ఎప్పుడు కూడా అందరూ కూడా పరిశుద్ధాత్మలోనికి ఎదుగుదుము కాక. దేవునికి స్తోత్రం. మా సంఘంలో చాలా బాగా చేస్తారు వంటలు, అసలు మాకు ఏం సంబంధం లేదు, అంత ఆయనే చూసుకుంటారని. సరే మంచిదే, ఈ సంఘానికి ప్రార్థన చేయడం పరిచయం చేయడం అని నేర్పించావు, కానీ వారు పరిశుద్ధాత్మలోకి వచ్చారా? అన్ని భాషలతో ఆరాధన చేస్తున్నారా? వారు పరలోక దర్శనాలు పొందగలుగుతున్నారా? రావాలా స్థాయికి, రావాలా స్థాయికి. రెండేనండి బాబు, మీకు ఈ సంవత్సరంలో 10 దానికి ఈయన పెట్టాడు 52 ఆదివారాలు భోజనం. వెరీ గుడ్. దేవుడు గాయకి ఇచ్చిన ప్రతిఫలం ఇచ్చుడు కాక. గాయ ఉంటాడు సంఘం ఎవరిని భోజనం పెట్టి చూడతారా? యావత్ సంఘానికి గాయ ఒక్కడే ఎప్పుడు పెడతా ఉండేవాడు. ఎవరు లేరా? హలో భాష గారు మనం ఉన్నాం అనేవాడు గాయ. అది ఆశీర్వాదమే, కానీ పరిశుద్ధాత్మలో రావాలని సంఘం రావాలి. ప్రతి ఒక్క భాష గారు భాష కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ కాదు ఇక్కడ. అందరూ మేడగదిలో 120 మంది పొందలేదండి. అందరూ కూడా అడగాలి. ఏమడిగినా ఇస్తానని గ్యారెంటీ ఇవ్వలేదు, కానీ లోకాసు 11:9 అనుకుంటా తను అడుగు వారికి ఎంతో నుంచి ఇంకా పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు ఇస్తానని మాట ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నేను ఏది కూడా ఇస్తానని ఏది కూడా స్టాంప్ వేయలేదు, కానీ పరిశుద్ధాత్మ అయితే నిశ్చయంగా ఇస్తానని చెప్పాడు. దేవుడికి స్థితి కలుగును గాక. ముగిస్తానని మాట చూడండి కదా. ఈ 4 అనుభవాలు మనకు కలిగి ఉన్నప్పుడు ప్రభు మన యందు ఆనందించును గాక. ఒక మాట చూడండి ఇక్కడ యెషయా గ్రంథంలోనే హెస్కేల్ గ్రంథంలోనే ఈ 47లో ఇంకొక మాట ఏముందంటే ఇక్కడ 40లో ఏం మాట ఉందంటే ఇప్పుడు ఈ నది 4 అనుభవాలు కలిగినప్పుడు ఈ నది మీద చూడండి 7వ వాక్యంలో అమ్మ 9వ వాక్యం 8 నుంచి చదువుదాం. 8 నుంచి అప్పుడు ఆయన నాతో ఇట్లా ఈ నీళ్ళకి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి వాగును. సరే గట్టిగా చెప్పబడతారా? ఈ నది నీరు సముద్రంలో పెడితే సముద్రం ఏమవుతుందండి అంటే ఇప్పుడు ఉప్పు నీరు ఏమైపోతుంది? నీళ్ళు ఈ నది నీరు ప్రవహించగానే మంచినీరుగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. సకల చెత్త అంతా ఎక్కడ ఉంటుందంటండి? సముద్రంలోనే. దేవునికి స్తోత్రం. సముద్రం దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నది నీరు సముద్రంలో కడగానే ఆ నీళ్ళు ఏమైపోతాయంటే ఇక్కడ ఆ నీళ్ళు మంచినీళ్ళుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున జీవజలం ఉంటాయి ఆయన ఏసైని కలిగిన మనము ఎక్కడ అడుగు పెట్టినా ఆ ప్రాంతం మంచిదిగా మారిపోను గాక. అలాగ ప్రభు మనం వాడుకోను గాక. ఓకేనండి. తర్వాత కిందకి రండి. ఒకటి మనం ఎక్కడ అడుగు పెట్టినా అది ఎంత కంపు ఎంత చాలా భయంకర ప్రదేశం అయినా జీవజలం ఉంటాయని ఏసైని మనం కలిగి ఉన్నామా లేదా? కలిగి ఉన్నాం కదా. ఆయనలో రక్షణ పొందాం కదా, ఆయనలో మోకాళ్ళను కలిగి ఉన్నాం కదా, ఆయనలో పరిచరణను కలిగి ఉన్నాం కదా, ఆయనలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం కదా. ఏమండి నది కాదు, నువ్వే ఒక నది. నీలో ఆయన ఓటుగా మొదలుపెట్టాడు ఆయన. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రదేశం అంతా మంచిగా అనుకూలంగా మారిపోనుగాక. దేవునికి స్తోత్రం.
అదొక రెండో మాట చూడండి. ఏమండి రెండో దాంట్లో ఏముందంటే 9వ వాక్యం కిందకు వస్తే, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్ళను కనుక చేపలకు విస్తారములను, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమునో బ్రతుకును. దేవునికి స్తోత్రం. నీ ద్వారా అనేక మంది బ్రతుకుదురు గాక. నీ ద్వారా నా ద్వారా చీమకు కూడా చిన్న అపాయం రాకుండా గాక. ఒక ఆయన డ్రైవింగ్ నేర్పండి అన్నాడు. వన్ కండిషన్, ఫ్రీగా నేర్పుతా, నేను లైసెన్స్ ఇప్పిస్తా, కానీ నీవు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఒక చీమ కూడా చనిపోకూడదు. అర్థమైందండి? నీకు డ్రైవింగ్ నేను నేర్పిస్తా, అసలు వచ్చే, కానీ నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు, కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఒక్క చీమ కూడా చనిపోకూడదు. ఆర్ యూ ఓకే? ఇది అగ్రిమెంట్ అన్నాడు. నా వల్ల అవుతుంది. మనం సేమ సాగకుండా సంపగలుగుతామా? మనం ఎంతమంటే ఎన్నో సేమ చచ్చిపోకుండా కండిషన్ అలా పెట్టడం కానీ. దేవుడి స్తోత్రం. మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా పొరపాటు ఒక సేవ ఎక్కుతాయి కదండి, అది కుదరదండి. దేవుడి వల్ల గమనించండి. ఈరోజు మనము ఎక్కడికి వెళ్తే ఇక్కడ మన ద్వారా అనేక మంది ఏమవ్వాలంటే అక్కడ బ్రతకాలి. మన ద్వారా అనేక మంది ఏమవ్వాలంటండి బ్రతకాలి. మన ద్వారా బ్రతకాలి, అనేక మంది ఆత్మీయంగా బ్రతకాలి. బ్రతుకు మీద వెనక్కి వారు కూడా మరలా ప్రభు కోసం బ్రతకడం వారు ప్రారంభించాలి. ద్వారా నీ సాక్ష్యం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ పరిచయం ద్వారా, నీ మనుగడ ద్వారా నువ్వు ఒకటి అడుగు పెట్టి వారికి కొన్ని విషయాలు తెలియజేయడం ద్వారా, జీవజల ఓట ఏసైన వారికి నువ్వు పరిచయం చేయడం ద్వారా వాళ్ళు చనిపోతామనుకున్న వాళ్ళకి ఏమవ్వాలంటండి, మేము బ్రతుకుతామండి, చనిపోవండి అని మనసు మార్చుకుందరు కాక. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రదేశాలు మంచిగా మారిపోవాలి. మన ద్వారా ఏమంటే మరణ ఛాయలు ఏమైపోవాలంటే జీవప్రాప్తిగా మారాలి. ఎందుకంటే మనం మామూలు వ్యక్తిగా మనలో ఉన్నవాడు ఎవరంటండి, లోకం ఉన్నవాడికంటే రెండవది అక్కడ అది మన ద్వారా అనేకులు బ్రతకాలి, అనేకులు మనం ఆత్మీయంగా బ్రతికించాలి. కిందకు వస్తే చూడండి, మూడోది ఏముందంటే 10వ వాక్యాన్ని చదువుతున్నాను. మరియు దాని యొద్ద ఎరిగేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని ఎందుకు విస్తారముగా. ఏంటంటే సముద్రంలో ఉన్న రకాల నదులు ఎక్కడైనా ఉంటాయని చేపలు ఉంటాయా? ఉండవు. కానీ ఇక్కడ ఉన్నాయని ప్రభు, ఉంటాయని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు లోకంలో ఎంత కొట్టుకున్నా ఎంత ప్రతిఫలం ఉంటుందో, జీవజల ఓట వేసని కలిగితే లోకంలో లేనటి వాటి కంటే, లోకము ఉన్న వాటి కంటే గొప్ప ప్రతిఫలం రుచి మన దేవుడు ఇచ్చిన కాక. అది దాని అర్థం. దేవుడి స్తోత్రం. ప్రభులోకి వచ్చే కానీ అన్ని మానేసుకున్నామండి. ప్రభులోకి వచ్చే కానీ ఏం కాదు. అసలు యెహోవా ఉత్తముడు టేస్ట్ చూడడం కరెక్ట్గా తెలియాలి, కానీ ఏమండి బలం రాకుండా ఎలా ఉంటుందండి? మీకు అర్థమైన పాయింట్. దేవుడికి స్తోత్రం. టేస్ట్ చూడటం మనం చేత కావాలి, కానీ బలం రాకుండా ఎట్లా ఉంటుందండి? ఒక్క చుక్కని తేనె చుక్కని నాలుగు మీద పడగానే హృదయం, టెన్షన్లో ఉన్న హృదయం, కళ్ళు ఏమిటంటే తేలిపోయాయంట. దేవుడికి స్తోత్రం. ఒక్క చుక్క పడితేనే బాడీలో షేక్ మార్పు వచ్చేసింది కదా, ఉజ్జీవం చేసింది కదా. ఈరోజు జీవజల ఓటైన యేసయ్య ఒక ప్రవాహం వలె మనలో ప్రవహిస్తూ ఉంటే ఎందుకు మనం మార్పు రాదండి? చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడాలి నోరు మనస్ఫూర్తిగా. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఏమండి అక్కడ అన్నాడు ఏంటంటే, అంటే సముద్రంలో ఎన్ని రకాలు ఉన్నాయో నదిలో కూడా ఏంటంటే ఏమన్నాడు అక్కడ ఆయన చదువు మాట గారు, చేపలు పట్టువారు దాని పక్కన నిలిచి వలలేదంటే అర్థం ఏంటండి? విస్తారమైన సమృద్ధి, జీవనోపాధి కూడా ఈ నది మనకు దయచేయండి కాక. ఒకసారి నమ్మిన దేవుని స్తోత్రం చెబుతారా? ప్రభు నమ్ముకోకుండా అందరూ పనికి పిలిచేవారని ప్రభు లేదు. ప్రభు నమ్మిన తర్వాత ఇంకా గొప్ప పనులు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు నువ్వు పట్టిందల్లా ఏమైపోతా ఉండేది? మట్టి అయిపోతా ఉండేది. ఇప్పుడు నువ్వు మట్టు పట్టుకున్నా సరే ఆ మట్టిలో దేవుడికి ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన మట్టి పట్టుకుంటే ఎవరో కొనేవారు కాదంట. మట్టి ఇసుకి ఇటుగా అమ్మేవాడు ఆయన. ఆ మట్టిని ఒక 4 రకాల రంగులు వేసి 4 పేపర్లు అమ్మేవాడంటండి. రోజుకి ఎప్పుడు ఒక ట్రాక్టర్ పడిందంట. కానీ ఎందుకో మరి ఆ మట్టి రంగేయడం ద్వారా పెద్ద వాళ్ళందరూ కార్లు ఆపుకున్నట్టండి 10 రూపాయలు 20 రూపాయలు కొనేసి పట్టిపోతుందండి. దేవునికి స్తోత్రం. చూడండి, మన చేతి పనులు దేవుడు ఆశీర్వదించును గాక. ఈ నది మన చేతి పనులు ఏం చేస్తుందండి? కలిగిస్తుంది. 3వ మాటది 4వ మాట చెప్పి ముగిస్తాను చూడండి. అక్కడ 11వ వాక్యంలో అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊపి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగుగా. ఎంత నది ప్రవహించినా కొన్ని ఉప్పు స్థలాలు, కొన్ని బురద స్థలాలు సముద్రం ఎలా ఉంటాయండి?
అన్నీ మారిపోయినా సరే కొన్ని మురుగు గుంటలు ఎవరు మార్చలేదు, కొన్ని బురద గుంటలు ఎవరో కూడా, కొన్ని మురుకులు అంతే. మురుకులు అంటే తిని జంతువులు చెక్కడాలు అనుకోండి. మురుగు అంటే అదొక ఏంటంటే వ్యర్థ పదార్థం. దేవుడి స్తోత్రం. కొన్ని బురద గుంటలు ఎవరు మార్చలేదు. ప్రభులోకి వచ్చారు కదా, ఏంటి మారలేదంటే మారాలంతే. అదొక మురుగు గుంట, అదొక బురద గుంట, అది అలాగే ఉండాలంతే. ఇక ప్రభు మార్చలేదు కాదు, ప్రభు మార్చుతున్నాడు కానీ వీళ్ళు దాన్ని వినియోగించుకోవట్లేదు అవకాశాన్ని. హల్లెలూయా. ఎన్నాళ్ళు మనం మురుగుంటగా ఉండిపోదాం, ఎన్నాళ్ళు బురదగుంటలుగా ఉండిపోదాం. ప్రభు మరి ఆ ప్రవాహాన్ని మన మీద పంపిస్తాడా, పంపించట్లేదా? ఎన్నో రోజులుగా జీవవాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. నువ్వు అలాగే మురుగుంటగా ఉండిపోతాను. నేను ఇంతే అన్నాను అనుకోండి, ఎప్పుడో కంతేస్తారు, అంతే అవుటైపోతుంది. హల్లెలూయా. కంత అనగా ఏంటండి? నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఆ బోధికి ఏమేస్తారండి? మట్టి వేస్తారు. కంతేస్తే నీళ్ళ వెళ్తాయండి, చేయలేరు. ఈ రోజున దేవుడు మన మార్గాన్ని కంత వేయకముందు కానీ మనం ఉన్న ఏమండి వింత లక్షణాలు వదులుకుని ప్రభులో ముందుకు సాగుదుగాక. మూడోది ఏంటంటే ఏం చెప్పాడు ఆయన? చూడండి ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ కొన్ని ఎలా ఉన్నాయంటే ఆ ప్రదేశాలు మారట్లేదు, బాధపడుతున్నాడు. చూడండి ఇక్కడ ఉప్పు గలవై ఉండి అవి ఏమవుతున్నాయంటే బాగు కాక. ఎంత బాధ అండి! ఎన్నో రోజులుగా ప్రభులో ఎంతో మంది మనకన్నా వెనకాల బాగుపడిపోయి, బలపడిపోయి, దృఢపడిపోయి, కనబడిపోయి ప్రభులో గంతులేస్తారంటే ఆత్మతో నింపబడిపోయి ఇంకా నువ్వు అలా బాగుపడిపోకుండా చచ్చుగా పుచ్చుగా ఉప్పు లేకుండా, సారం లేకుండా, భక్తిలో రసం లేకుండా ఉంటే ఏంటి ఉపయోగం? ఇది ఒక ఆత్మ రక్షణ పొందుతుందా? ఒక ఆత్మ రక్షణ పొందడం కాదు, రక్షణ పొందడం డౌట్ అవుతుంది. ఏంటో మాకు ముందు వచ్చాడు, వీడు మారలేదు, వీడే మారలేదని మనమే మారుతాం అనే నెగిటివ్ థాట్ పక్క వాళ్ళకి రాకుండా చూసుకుందాము కాక. హల్లెలూయా. ఆఖరి మాటగా చూడండి 13వ వాక్యంలో, నదీ తీరమున 12లో, నదీ తీరం ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. 5వది ఏమండి? సకల అవసరములు తీర్చేవి. దేవుడి మాటలు దీవించును గాక. క్రీస్తు యేసు మహిమలో ఈ నది మన ప్రతి అవసరమును దేవునికి మహిమను కలుగును గాక. అందరూ లేచినప్పుడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా, నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా, ఆరాధనా స్తుతి ఆరాధనా. మహాగరుడైన మా పరమ తండ్రి, ప్రేమగల మా ప్రభువా, జీవజల ఓటైన మీరు నాయన నిజంగా మా జీవితాల్లో ప్రవేశించారు. యోహాను 7:5 చెప్పినట్టుగా, ఇదిగో నేను చెప్పినట్టు వాడి కడుపులోంచి జీవజల నదులు పాలని బిగ్గరగా చెప్పాడు నాయన. సామెతలు 4:7 చెప్పినట్టుగా నాయన, ఇదిగో వాడిలోంచి జీవజల నదులు ఊరును కాబట్టి నాయన వాడి హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నాం. అవును ప్రభువా, ఈరోజు ఒక్క రక్త బొట్టు మాలో పడింది నాయన. మీరు కాచిన ఒక్క రక్త బొట్టు మళ్ళీ మార్చింది నాయన. ఇంకా మాలో బురద ప్రదేశాలు ఉంటే నాయన, మాలో ఇంకా బాగుకాని పరిస్థితులు ఉంటే నాయన, ఏ విషయం మేము బాగుపడలేదు, ఏ విషయం ఇంకా మురికిగా ఉన్నామో, ఇంకా బురదగా ఉన్నామో, ఆ యొక్క ఉపదేశం కింద లోబడి ప్రవహిస్తున్నాను. ఆ జీవజల వాక్యము ద్వారా మమ్మల్ని మార్చండి. తేటగా మాతో మాట్లాడారు. ఆ మందిరంలో ఉన్న నాయన ఆ నీరు మీ వాక్యమైనదని, ఆ గడప ఉపదేశం మీకు అధికారం లోబడి జీవించిందని. కాబట్టి ఈరోజు మేము కూడా నాయన ఆ వాక్యం వింటున్నామేమో నాయన, వాక్య ప్రకారం బ్రతికే వారంగా మేమే ఒక మాదిరిగా మారిపోవాలని ఇదిగో ప్రభువా 4 అనుభవాలు మాకు నేర్పించారు. రక్షణ పొందాలని, మోకాళ్ళ అనుభవంలోకి రావాలని, ఏ సమస్య అయినా ప్రార్థన ద్వారా వంచివేయాలని
నాయన ప్రతి పరిస్థితిలో కూడా నాయన మేము పరిచర్యతనం జరిగించి మా బాధ్యత మేము నెరవేర్చాలని ఇదిగో పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన ఆయన ముందున్న సమస్యలు ఎంత లోతైనవైనా గాఢమైనవైనా ఏవైనా దాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోవాలని ఆత్మ సహాయంతో దాన్ని ఛేదించాలని మాతో మాట్లాడి నిజమే ప్రభా, నీ ఆత్మ లేకపోతే మేము చేయలేము నాయన. కాబట్టి మీ ఆత్మతో బలపరచు. ఎవరైతే చేయలేక చేతకాక సమస్యలు పోయి ఏ విషయాలు మేము ఆగిపోతున్నామో ప్రభా, అయ్యా ఆగిపోనివద్దయ్యా, అపవాదికి దొరకనివద్దయ్యా, మళ్ళా బురదగా మమ్మల్ని మారిపోనివద్దయ్యా. పరిశుద్ధాత్మ మా చేయి పట్టుకోండి నాయన, విడవద్దు ప్రభు, మీరు సహాయించి. నిజంగా నాయన మేము ఎక్కడ అడుగు పెడితే ఆ నది మాలో ఉంది కాబట్టి, ఆ నదిగా ఉన్న మీరు మాలో ప్రవహించారు కాబట్టి మేము అడుగుపెట్టిన ప్రదేశం మంచిగా మారిపోనుగా, అనేక మంది మా ద్వారా బ్రతుకుదురు కాక, మా ద్వారా అనేక మందికి ఉపాధి కలుగును కాక, మా ద్వారా నాయన ఎంతో మీకు మహిమ రావాలి. నిజంగా మీ బిడ్డలుగా మాకు ఎన్నో అనుభవాలు నేర్పిస్తున్నావు. నెలకు కాయలు కాస్తున్నాయి. ఇది నెలకి జీతాలు వస్తున్నాయి, నెలకి కాదు నాయన, ప్రతిరోజు ప్రతి క్షణం నాయన ఈ మహిళ మాకు ఇస్తున్నాయి. కాబట్టి మా ప్రతి క్రీస్తు చేసే మహిమలో నాయన ఆ నది మా ప్రతి అవసరం తీరుస్తుందని మాతో మాట్లాడు. కాబట్టి నదిగా నేను మా హృదయంలో చేర్చుకుని ముందుకు సాగినప్పుడు, నిజంగా అంతకంతకు భక్తిలో ముందుకు అడుగులు వేసినప్పుడు ఏ విధంగా మేము దీవించబడతాము, ఏ విధంగా మేము పోషణ మాతో మాట్లాడి మాట మా హృదయంలో ఫలింప చేయమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం. వచ్చి బిడ్డలందరినీ పేరు పేరు దీవించి ఆస్వాదించండి. నెమ్మది సమాధానం కృపతో నింపండి. ప్రభు బల్లో పాలు బిడ్డలందరూ దీవించండి అయ్యా. ఇంకా కొత్త వారు మరలా నెలకి కొత్త బిడ్డలు ఏడవదులు కాకుండా ప్రార్థన ఉపదేశంలో రావడానికి ప్రభుత్వంలోని కొత్త వారు వచ్చి నిలబడిన ఆయన అనేక మంది వారు పరిచయం చేసుకుని మాతో కలిసి వారి బలలో పాలకులు పొందుదురుగా, ఈ నెల అనేక మంది బాప్తిస్తాలు తీసుకొద్దురుగా. ఆయన ఈ సంవత్సరంలో ఈ నెలలో నేను జరిగించిన నేను స్తుతి కూడికను బట్టి నేను గొప్ప నేను ప్రభు ఆరాధన బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను. వీళ్ళందరూ దీవించమని, బలహీనలు బాగు చేయమని. ఇదిగో ప్రభు శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్నాం, రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం, జోయిల్ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా కృపనివ్వండి, సహాయం ఇవ్వండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ శ్రీని గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు, దర్శించండి. స్వస్థ రామకృష్ణ గారు ప్రార్థిస్తాం, ముట్టండి నాయన. ఇంకా ఎవరేమి పేరు రాజు గారు కూడా దర్శించండి నాయన. ప్రసాద్ గారు ప్రార్థిస్తాం, కృప చూపించండి. వాళ్ళందరిపై నీ ఆత్మను రానివ్వండి నాయన. గర్భం లేని గర్భద్వారాలు తెరవండి నాయన. సుఖపరిచేవాళ్ళు దయచేయండి నాయన. మంచి ఉద్యోగాలు దయచేయండి. నిరుత్సాహపడుతున్న వారికి ఉత్సాహం కలిగించండి ప్రభు. మా పట్ల కలిగించే ప్రతిరోజు గొప్ప గొప్ప సాక్ష్యాలకు విందుము గాక. ఆ విధంగా మా సంఘాన్ని కుటుంబాన్ని పెట్టి దీవించి వారి పరిచయం మీకు అప్పగిస్తూ ఇంతవరకు నీ పరిచయంలో వాడబడిన ఆయన వారి శక్తి కంటే సమయానికి అధికంగా అందరినీ కూడా నాయన మంచి ఆరోగ్యాన్ని ఆత్మతో వాడుకు మేలు చేసి నడిపి మహిమ పొందాలి. ఇద్దరు పరిచయం మీకు అప్పగిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే యేసు రక్తం సంపూర్ణమైన అపవాది ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుడు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ సమాధానం కూడిన మనకు సర్వలోక సదాకాలం తోడై నేడే కృపలో మనం ముందుకు నడిపించును గాక.